చేయడానికి ఆపండి రాహుల్. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం ఇచ్చాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఈ మాటలకు ప్రార్థన చేయడానికి మహిళా పుస్తకాలు వరకు శ్రీమతి తోటల సవ్య. చెప్పే మాట ఏంటంటే
రక్తాన్ని, ఆ అమూల్యమైన రక్తాన్ని మనం రోజు తలుచుకోవాలి. ఎప్పుడో ఇయర్లీ వన్స్ కాదు. 40 దినాలు ఉపవాస ప్రార్థనలని రాత్రులు రావడానికి కూడా కొంతమంది విసుక్కుంటారు. ప్రార్థన చేయడానికి కూడా విసుక్కుంటారు. కానీ అలా కాదు. ఆయన రక్తం ఎంత అమూల్యమైన రక్తం అంటే ఎన్నో బాధపడ్డారు. ఎలా కొట్టబడ్డారో, ఎలా హింసించబడ్డారో, ఎలా అవమానపడ్డారో మనం తెలుసుకోవాలి. మనకేమో శుభ్రతతో మనం చాలా బాగుంటాం. కానీ ఆయన ఏ బాధ పడకుండా వీరిని క్షమించాలి, వీరికి ఏం తెలియదు అని చెప్పి లాస్ట్ వరకు ఎంతో పేషెన్స్గా, ఆయన ఎంతో ఓర్పుగా సహించి మన కోసం లాస్ట్ రక్త చుక్క వరకు ఆయన శిలువలో వేలాడి మొత్తం ముగించేసాను. నా తండ్రి చిత్తం మొత్తం అయిపోయింది. సో ప్రవక్తలు రాసింది కూడా నేను నెరవేర్చేసాను, మొత్తం ఫుల్ఫిల్ చేసేసాను. సో నా తండ్రి నేను మీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, నన్ను తీసుకెళ్ళిపోండి. పైనుంచి ఆత్మ మనిషి కుమారుడు అంటే శరీరాన్ని ధరించి వచ్చాడు. సో శరీరాన్ని ధరించి వచ్చాడు కాబట్టి ఆ శరీరాన్ని అట్లే వదిలేసి ఆత్మను తన తండ్రికి అప్పచెప్పాడు. సో మనం కూడా దేవుడు రాక సమయంలో మనం కూడా అంతే కాన్ఫిడెంట్ గా తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, మీరు నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చుకోవాలి. ఆయన మార్గంలో మనం నడవాలని, ఆయన ఇష్టానుసారం మనం జీవించాలని, మరి లోకం